ఒకటి కాదు రెండు కాదు 10 లక్షల మంది దేశవ్యాప్తంగా సోషల్ ట్రేడ్ స్కామ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉద్యోగస్తుల నుంచి సామాన్యుల వరకు ఇంటర్నెట్ వాడకం పెరగడంతో ఆన్లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్క క్లిక్ తో డబ్బు సంపాదించినట్టు నెటిజన్లను నిండా ముంచిన బడా చీటింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ప్రపంచం మారిపోయింది. దీనికి అనుగుణంగా నేరాలు చేసేవారి పంథా కూడా మారిపోతోంది. కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని నయాదందాకు తెరలేపుతున్నారు అక్రమార్కులు. వెబ్సైట్స్ తో పాటు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియాలో నిత్యం చాటింగ్. ఇలా ఎప్పుడూ ఆన్లైన్లో ఉండే యువత సాఫ్ట్వేర్ ఇంజనీర్లనే టార్గెట్ చేసుకుని బిజినెస్ చేస్తున్నారు. సోషల్ ట్రేడ్ స్కామ్ కూడా ఇదే తరహాలో జరిగింది. అభినవ్ మిట్టల్ నోయిడాకు చెందిన ఇతను ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే అడ్డదారిలో కోట్లు సంపాదించి లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఉద్యోగం మానేసి కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు. మన దేశంలో మల్టీలెవెల్ మార్కెటింగ్ ను ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేసింది. అయినప్పటికీ దీనితోనే కొత్తగా వ్యాపారం చేయాలని ఓ కంట్రీ ప్లాన్ వేశాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇస్తామంటే ఎగబడే ప్రజల ఆశలే పెట్టుబడిగా కొత్త మోసానికి తెరలేపాడు అభినవ్ మిట్టల్. సోషల్ ట్రేడ్ బిజినెస్ ప్రారంభించాడు. ఒక్క క్లిక్ తో డబ్బు సంపాదించవచ్చంటూ నెటిజన్లకు గాలం వేశాడు అభినవ్ మిట్టల్. ఇందుకు గాను కొంత డబ్బు చెల్లించాలని తెలిపాడు. ఇది సోషల్ మీడియాలో ఒక వైరల్ లా మారిపోయింది. పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగులతో పాటు పార్ట్ టైం ఎంప్లాయీస్ వరకు ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ లో చేరి డబ్బు చెల్లించారు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 10 లక్షల మంది నుంచి డబ్బు వసూలు చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. బిజినెస్ బాగా పెరిగిపోవడంతో అక్రమాలు చేయడం ఆరంభించాడు. ఇందులో తన కుటుంబంతో పాటుగా బంధువుల పేర్ల మీద ఆస్తులను కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా సొంత ఫ్లైట్లో తిరగడం ఆరంభించాడు. ఇలా ఇష్టం వచ్చినట్లు దుబారా ఖర్చులు చేశాడు. మొత్తం 10 లక్షల మంది ఖాతాదారుల నుంచి 3,700 కోట్లు వసూలు చేశాడు అభినవ్. జీతాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే చివరకు కంపెనీ దివాలా తీసే స్థాయికి చేరింది. ఖాతాదారులకు డబ్బు చెల్లించకుండా ముఖం చాటేయడం ఆరంభించాడు. ఇందులో పెద్ద మొత్తంలో మోసం జరిగినట్లుగా గుర్తించిన ఆన్లైన్ పిటిషన్ సంస్థ ఇందులోని సభ్యుల సంతకాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన యూపీ స్పెషల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అభినవ్ను అరెస్ట్ చేశారు. సంచలనం రేపిన సోషల్ ట్రేడ్ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ బడా ట్రేడ్ చీటింగ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. బడా మోసానికి పాల్పడి వేల కోట్లు సంపాదించిన ఆర్థిక నేరగాళ్లు ఇప్పుడు జైల్లో కటకటాలు లెక్కపెడుతున్నారు. అయితే తమ సొమ్ము ఏ విధంగా వెనక్కి వస్తుందన్నది అర్థం కాక బాధితులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ ట్రేడ్ ఆన్లైన్ స్కామ్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దాదాపుగా 10 లక్షల మంది మోసపోయినట్లుగా తేలింది. వేల కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డ అభినవ్ మిట్టల్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. అతనికి సంబంధించిన ఆస్తులను సీజ్ చేసింది. దీంతో పాటుగా భార్య ఆయుష్, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న 550 కోట్ల ఆస్తులను కూడా ఈడీ గుర్తించి ఫ్రీజ్ చేసింది. అటు హైదరాబాద్ జంట నగరాల్లో కూడా ఆన్లైన్ బాధితులు ఉన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 16 మంది ఈ సోషల్ ట్రేడ్ మోసంపై ఫిర్యాదు చేశారు. సైబరాబాద్, హైదరాబాద్ లో కూడా భారీ సంఖ్యలో బాధితులు ముందుకొస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేజీలు ఇస్తారు. ఆ పేజీలో మనం క్లిక్ చేస్తే పర్ క్లిక్ 4 రూపీస్ 5 రూపీస్ వరకు అమౌంట్ వస్తుంది సార్. ఆ అమౌంట్ మనకి వీక్లీ పేమెంట్, డైలీ ఎంత క్లిక్లు కొడితే అంత క్యాలిక్యులేట్ చేసి వీక్లీ వన్స్ టైము అమౌంట్ పే చేస్తామని చెప్పారు. సో నేను జాయిన్ అయినప్పటి నుంచి వర్క్ చేస్తున్నా కానీ పేమెంట్ రావట్లేదు. తర్వాత నిన్న వరకు వెబ్సైట్లు అన్నీ పనిచేసినాయి. నిన్న అందరూ అరెస్ట్ అవ్వడం వల్ల అన్ని వెబ్సైట్లు బంద్ అయిపోయినాయి. సో అమౌంట్ రావడం ఇక ఆ సైట్ వర్క్ చేయట్లేదు కాబట్టి మా మోసపోయినా తెలిసిపోయింది. ఫ్రీ హబ్ చేసినాడు, FRIHUB ఫ్రీ హబ్ చేసినాడు. దాని తర్వాత ఏమైంది, దాంతో ఇంటిమార్ట్ చేసినాడు. ఇంటిమార్ట్ చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఫ్రెండ్స్ అప్ చేసినాడు. సో ఇట్లా దిశల వారిగా మాట మార్చు వచ్చినాడు. సో సెకండ్కి ఆయన అరెస్ట్ అయినాడు. నాకు కూడా నా ఫ్రెండ్స్ 6 మెంబర్ రెడీ ఉన్నారు జాయిన్ అవ్వడానికి. సో వాళ్ళని ఆపేసిన నేను. వాళ్ళకు ఆపేసిన వాటి నాకు ఇంకా ఇంత సేఫ్ సెల్ ఉన్నా కానీ వాళ్ళని ఆపిస్తే వాళ్ళతో ప్రెషర్ ఉంటుండే నాకు. సోషల్ ట్రేడ్ చీటింగ్ పై వస్తున్న ఫిర్యాదులపై సిటీ పోలీసులు ఇప్పటి వరకు 4 కేసులు నమోదు చేశారు. యూపీ పోలీసుల అదుపులో ఉన్న అభినవ్ మిట్టల్ తో పాటుగా మిగతా వారిని హైదరాబాద్ కు పీటీ వారెంట్ పై తీసుకువచ్చి విచారణ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. క్లిక్ల పేరుతో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న బిజినెస్ ఆఫర్లను చూసి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు. యాప్స్ తో పాటుగా వెబ్సైట్స్ లో వస్తున్న ప్రకటనలకు డబ్బులు కట్టవద్దని హెచ్చరిస్తున్నారు. సోషల్ ట్రేడ్ స్కామ్ లో మోసపోయిన బాధితులకు ఎలా న్యాయం జరుగుతుందో చూడాలి మరి.